హైదరాబాద్లోని ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. వీకెండ్ వరుస సెలవులు కావడంతో మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో ఖైరతాబాద్ గణనాథుణ్ణి దర్శించుకునేందుకు మరింత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. భక్తుల రద్దీతో ఖైరతాబాద్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. మెట్రోలోనూ రద్దీ పెరుగుతోంది. ఖైరతాబాద్ వేడుకలకు 70 ఏళ్లు పూర్తవడంతో ఈసారి 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్య ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. రైట్, వరుస సెలవులు కావడంతో అందులోనూ ఈరోజు ఆదివారం కావడంతో సాధారణంగానే అత్యధిక భక్తుల రద్దీ ఉంటుంది ఖైరతాబాద్. ఈరోజు ఆదివారం కావడంతో ఇంకా ఎక్కువ భక్తుల రద్దీ తాకిడి ఉండేటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి మా కొలీగ్ బలరాం లైవ్ ద్వారా అందిస్తారు. బలరాం, ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? రైట్, థ్యాంక్ యూ సిరిల్. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా, ఖైరతాబాద్ మహా గణేశుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉదయం 6 నుంచి కూడా ఇసుకేస్తే రాలనంత భక్త ప్రపంచం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రతి ఏడు కూడా వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా మొదటి గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహా గణేశుడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ మహా గణపతి చెంతనే ఉన్నాం. సుమారు 70 అడుగుల ఎత్తులో సప్తముఖ గణేశుని రూపంతో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఖైరతాబాద్ మహా గణపతి. నిజంగా దేశం మొత్తంలో ఎన్ని వినాయక ప్రతిమలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా గణేశుని ఖైరతాబాద్ మహా గణేశుని మీదే ఒక ప్రత్యేక దృష్టి ఉంటుంది. అటువంటి ప్రత్యేకత సంతరించుకుంది ఈ గణేశుడికి. మనం చూస్తూ ఉండే ఉదయం 6 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఖైరతాబాద్ మహా గణేశుని దర్శించుకునేందుకు వస్తున్నారు. సుమారుగా ప్రతిరోజు 1,00,000 నుంచి 1,50,000 వరకు భక్తులు దర్శించుకునేందుకు వస్తున్నారు. ఈరోజు వీకెండ్ కావడంతో స్కూళ్ళు కాలేజీలు అన్ని సెలవులు ఉండటంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉంటూ గణేశుడిని దర్శించుకుంటే చాలు అనేది ప్రతి ఒక్కరి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఖైరతాబాద్ మహా గణేశుడికి దర్శనం ఆఖరి రోజు కావడంతో మరోవైపు అర్ధరాత్రి 12 వరకు కూడా దర్శనానికి అనుమతి ఇస్తుండటంతో పెద్ద ఎత్తున అయితే భక్తులు ఇక్కడకు ఆ మహా గణపతిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉత్సవ కమిటీకి చెందిన సభ్యులు ఉన్నారు. ఆయనతో మరిన్ని వివరాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సప్తముఖ మహాశక్తి వినాయకుడు, 7 తలలు 7 సర్పాలు 14 చేతులు 70 అడుగుల వినాయకుడు, శ్రీనివాస కళ్యాణము, శివపార్వతి కళ్యాణము, రైట్ సైడ్ బలరాముని, లెఫ్ట్ సైడ్ రావుకేతుని ఏర్పాటు చేశాము. ఈ వినాయకుని తయారు చేయడం 2 నెలలు టైం పట్టింది. మరి లక్షల మంది 11 రోజులు పూజలు అందుకుంటున్న వినాయకుడు ఈ రోజు లాస్ట్. మరి నిన్నవి మన హాలిడే ఉండే కాబట్టి లక్షల మంది వచ్చారు. ఈ రోజు లక్షల మంది వస్తున్నారు. ప్రతి ప్రపంచ స్థాయి నుంచి వస్తున్నారు భక్తులు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పులిహోర కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ అన్నీ ఏర్పాటు చేశాం. ముంగట వాలంటీర్ ఏర్పాటు చేశాం. అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం 50 నుంచి. మరి ప్రపంచ స్థాయిలో ఇక్కడ భక్తులు ఇక్కడ పాల్గొన్నారు. వారు ఆనందంగా ఉత్సాహంగా హైదరాబాద్ మొత్తం కదిలింది, తెలంగాణ మొత్తం కదిలింది, ఆంధ్ర మొత్తం కదిలింది. తెలంగాణ ఆంధ్ర ఇక్కడ అంతా దర్శనం. సార్, అంటే వీకెండ్ కూడా కావడంతో ప్రతిరోజు ఎంతమంది భక్తులు వస్తున్నారు? వీకెండ్ ఈ రోజు ఆఖరి రోజు దర్శనానికి సంబంధించి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయంట? లక్షల మంది వస్తున్నారు. తెలంగాణ నుంచి లక్షల మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ప్రపంచ స్థాయి నుంచి వస్తున్నారు. లక్షల మంది వచ్చారు. ఈ రోజు లాస్ట్. ఈ రోజు రాత్రి దాకా దర్శనం ఉంటుంది. 12 గంటల రాత్రి దాకా. తెల్లారి మళ్ళీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది డిపార్ట్మెంట్ వారికి. 4 దిక్కులు బారికేడ్లు ఏర్పాటు చేశాము. ఆ తర్వాత 4 దిక్కులు తాళ్లు కట్టేయడం జరుగుతుంది. టస్కర్ బండ్లు వచ్చాయి 3. మరి క్రేన్ బి వచ్చింది. మరి వినాయకుని రేపటి నుంచి పని జరుగుతుంది. షెడ్డు తీయడం జరుగుతుంది, నాట్లు తీయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కార్మికులు మొత్తం ఇక్కడ. అంటే సార్, శోభాయాత్రకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు రేపటి నుంచి మొదలవుతాయి? మరోవైపు నిమజ్జనోత్సవం ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది? శోభయాత్ర రేపు మొత్తం షెడ్డు తీసిన తర్వాత నైట్లో వినాయకుని శ్రీనివాస కళ్యాణము, మరి 3 టస్కర్ బండ్లు, శివపార్వతులు, వినాయకుని కూర్చోబెడతాం. వినాయకుని 6 గంటలకు శోభయాత్ర ప్రయాణమవుతుంది. ఇక్కడ నుంచి ఆడుతూ పాడుతూ భక్తులు దీంట్లో పాల్గొంటూ ఈ ఉత్సవంలో ఇక్కడ నుంచి 6 గంటల 7 గంటల గుమ్మడికాయ కొట్టిన తర్వాత ప్రపంచ స్థాయిలో లక్షల మంది వస్తున్నారు. లక్షల మంది పాల్గొంటారు. మరి ఇక్కడ ఆడుతూ పాడుతూ మీరా టాకీస్ నుంచి వాసవి వాళ్ళు అక్కడ పులిహోర ప్రసాదము వాటర్ అన్నీ ఏర్పాటు చేశారు వాళ్ళు. మరి వారు వాసవి సంఘం వారు
మరి మల్లికార్జున్ గారి ఎమ్మెల్సీ కానీ మరి చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి వీళ్ళందరూ రైట్ చూస్తూ ఉన్నాం కదా మొత్తంగా అన్ని ఏర్పాట్లు అయితే చకచకా సాగుతున్నాయి. ఈ రోజు రాత్రి 12 గంటల వరకు కూడా భక్తుల దర్శనార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్తూ ఉన్నారు. మరోవైపు పోలీసులు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ప్రతి ఏడు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం అయితే అన్ని వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా చకచకా చేస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరోవైపు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తూ వస్తున్న భక్తుల తాకిడి ఏ రకంగా ఉంది, మరోవైపు బయటకు దర్శనం చేసుకుని వెళుతున్న భక్తుల తాకిడి ఏ రకంగా ఉందో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇక్కడ చకచకా సాగుతూ ఉన్నాయి. మరోవైపు చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడ దర్శనానికి వస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఖైరతాబాద్ మహా గణపతి అనగానే వివిధ ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చే సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎలా ఉందండి దర్శించుకుంటే? బాగుందండి దర్శనానికి. ప్రతిసారి వస్తుంటారు, ఇదేనా మొదటిసారి రావడం? 2 years నుంచి వస్తున్నాం ఇక్కడికి. చిన్నపిల్లలతో వచ్చారు, ఇబ్బంది ఏం అవ్వలేదా? ఏం లేదు. ఎంతసేపు అయింది ఎక్కడి వరకు రావడానికి, దర్శనం చేసుకోవడానికి? క్యూ లైన్ ఎంతసేపు పట్టింది? హాఫ్ అన్ అవర్ అయింది. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా, అరగంట సేపు క్యూ లైన్ లో వేచి భక్తులందరూ కూడా దర్శనానికి వస్తూ ఉన్నారు. నీ పేరేంటమ్మా? సాన్విత. ఏం చదువుకున్నావు? 6th. ఎలా ఉంది దర్శనం చేసుకుంటే? ఇదేనా ఫస్ట్ టైం చేసుకోవడం? ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. ఎవ్రీ ఇయర్ క్రౌడ్ ఇలానే ఉంటుంది. బట్ ఏంటంటే నైట్ వచ్చే వాళ్ళం, ఈసారి మార్నింగ్ వచ్చాం, హెవీ క్రౌడ్ ఉందని. అంటే ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి ఎవ్రీ టైం కంటే? బాగున్నాయి, ఇట్స్ వెరీ గుడ్. మనం చూస్తూ ఉన్నాం కదా, చిన్న చంటి పిల్లలతో కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తూ ఉన్నారు. చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి గణేశుని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఈ రోజు రాత్రి 12 వరకు దర్శనం ఉండటంతో ఇదే చివరి రోజు కావడంతో అంటే సోమవారం నుంచి కూడా నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు కూడా కొనసాగనున్నాయి. పటిష్టంగా నిమజ్జనోత్సవం చేయాలి, శోభయాత్ర ఉంటాడు కాబట్టి వెల్డింగ్ పనులు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ రోజు రాత్రి 12 వరకు కూడా దర్శన ఏర్పాట్లు అయితే ముగిసే అవకాశం ఉండడంతో ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున గణేశుని దర్శించుకునేందుకు ఇక్కడ వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఓకే బలరాం, థ్యాంక్ యూ.